మన ప్రభువు రక్షకుడగు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మీరందరూ కూడా బాగున్నారని ఆ ప్రభు నామాన్ని బట్టి నేను గ్రహిస్తున్నాను. ఎందుకంటే దేవుని వాక్యము ప్రకటిస్తున్నప్పుడు ఆయన ప్రేమను మనం అర్థం చేసుకునే వారంగా, ఆయన కృపను మనం అర్థం చేసుకునే వారంగా ఉండాలని ఇలా మీకు లైవ్లో ఈ పరిపూర్ణమైన మాటలు, పరలోక సంబంధమైన మాటలు, భూలోకమైన ఈ లోకము, ఈ భూలోకంలో ఉన్న మనం అందరం కూడా ఏదో ఒక రోజున మరణము అందరికీ వస్తుంది. అంటే ఈ రక్తమాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనలేవు. లోపల ఒక శక్తి ఉంది. ఆ శక్తి పేరు ఆత్మ. మనుష్యుడు ఆత్మ కలిగిన వాడు. ఆ ఆత్మకు మనస్సాక్షి కలిగి ఉంది, హృదయం ఉంది. ఆ హృదయము ఎన్నో ఆలోచనలు కలిగి ఉంది, మనస్సాక్షి ఉంది ఆత్మకు. కానీ దేవుని వాక్యానికి మనము చోటు ఇవ్వలేకపోతున్నాం. దేవుణ్ణి పరిపూర్ణమైన జ్ఞానం తెలుసుకోలేకపోతున్నాం. ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం అనే ఒక ఆలోచనకు వస్తే, దేవుడు తన ప్రేమ చేత, తన కృప చేత మనల్ని కాచి కాపాడిన ఆ పరిపూర్ణమైన దేవాతి దేవునికి మనము బద్ధులమై ఉండాలని, లేకపోతే ఆయనకి లోబడి ఉండాలని ఈ లేఖనము మనకి తెలియపరుస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము నేను మీకు వచనం వెంబడి వచనము తెలియపరుస్తున్నాను. చాలామంది చూస్తున్నారు. చూచుట మట్టికే చూచి దాన్ని ఎవరికో చెప్పారులే అని ఉండకోకుండా, ఇది నా కోసమే కదా, నేను కూడా ఒక మనిషినే కదా, దేవుడు ఉన్నాడు కదా, దేవుని కుమారుడు ఉన్నాడు కదా, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కదా అని ఒక అవగాహనకు నేను తీసుకువెళ్ళాలని ఈ పత్రిక అంతా కూడా మీకోసం ఈ పత్రిక అంతా కూడా నేను చెబుతున్నాను. మన కోసం, మీకోసం, మన కోసం, మనందరి కోసం ఉపయోగపడే పత్రిక ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. అసలు ఇప్పుడున్న కాలంలో బాగా ఉపయోగపడే పత్రిక ఇది. ఎవరిని కాటేస్తాడు చెప్పడం? మొదటగా రాత్రి కూడా ఈ మాటలు మాట్లాడాను. ఎవరైతే సంఘంలోకి వస్తారో, సంఘాన్ని పరిపూర్ణంగా తెలుసుకుంటారో, సంఘం యొక్క అడుగు జాడలో నడుస్తారో, వాళ్ళ మీద వాడు ఫోకస్ పెడతా ఉంటాడు. ఆది నుండి వాడు నరహత్య చేసిన వాడి యందు సత్యము నిలవలేదు. ఎందుకు నిలవలేదు? ఎందుకు ఓర్చుకోలేకపోయాడు? పరలోకంలో వాడు పడిపోయాడు, పడద్రోయబడ్డాడు. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయానికి వెళ్ళినట్లయితే, వాడు కొంతకాలము విడిచిపెట్టబడ్డది. ఆ కొంతకాలమే మన మూలపురుషుడకు ఆదామును అవ్వను మోసపరిచాడు. ఆ కొంతకాలమే ప్రపంచాన్ని అంతా కూడా మోసపరుస్తున్నాడు. నా ఓహో కానించి మలాకి గ్రంథంలో ఉన్న ప్రజల్ని ప్రతి ఒక్కరిని వాడు పడుతూ లోపరుచుకుంటున్నాడు. వాడికి ఏముందంట? వాడికి ఎలా ఉందంట? 12వ అధ్యాయము ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనంలో మీరు చూసుకున్నట్లయితే, అందుచేత పరలోక నివాసులారా ఉత్సాహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ,
అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకుని బహు కోద్రము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పును. మరి యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించేశారు కదండి, జయించేశారు కదా అనే ఒక ఆలోచన నీకు కలగాలని ఈ మాటలు చెప్తున్నాను. ఆయన జయించేశాడైనా, పునరుద్ధానమయ్యాడైనా, దేవుడు ఈ లోకానికి వచ్చి నీ కోసం, నా కోసం, సర్వ మానవుల కోసం రక్షించేసాడంతే. అయినా మరణాన్ని మృంగేశాడైనా, మరణము మృంగుతాదని మనల్ని ఏం చేశాడంటే సురక్షితంగా ఉంచి తానే బలైపోయాడు. దేవుని యందు దేవుని యొక్క ఉగ్రతకు పాలైపోయాడైనా. ఉగ్రతకు పాలవటమే కాదు, ఆయన అడుగుజాడలో మనం నడవాలని మనకు మార్గాన్ని ఇచ్చి వెళ్ళిపోయాడైనా నజరుడగు యేసుక్రీస్తు ప్రభువారు. నేను చెప్పబోయే అంశం మీకు తీసుకురావటానికి సాతాను గురించి మాట్లాడుకుంటున్నాం. సాతానికి ఎంత ఉందంట సమయము? 12 ప్రకటన 12:12 చూస్తే, లాస్ట్ వచనం చూస్తే, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకుని బహు కోద్రము గలవాడే మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పును. మూలపురుషుడిని ఆవరించాడు. మూలపురుషుడు ఆదాము అవ్వని పడగొట్టాడు. సర్వ మానవులను పడగొట్టుకుంటూ వస్తున్నారు, ప్రభువును నిలబెట్టుకుంటూ వస్తున్నారు. ఎక్కడైనా మీటింగ్లో చూడండి మీరు, సేవకులుగా పిలువబడుతున్న వాళ్ళు సేవకులే కాదండి. మనిషిని పడగొడతామేంటి? నిలబెట్టాలి కదా. వాక్యం చేత మనిషిని నిలబెట్టాలి కదా. ఆ వాక్యం నీలోకి వెళ్ళి యుగయుగములో పరిపాలించే పరిపాలకుడు మన ముందుండగా, యుగయుగము ఆయనతో సహవాసం కలిగే పరిశుద్ధాత్మను మనకు ఉండగా, తండ్రి యొక్క ఉనికి మన మీద ఉండగా, ఆయన ప్రేమ మన మీద ఉండగా, ఆయన కృప మన మీద కలిగి ఉండగా, మనం ఏమైపోతున్నాము, ఎక్కడికి వెళ్ళిపోతున్నాము, ఎటు వెళ్ళిపోతున్నాము అన్నది కూడా మనం గమనించాలి. ప్రియమైన దేవుని వారలారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 12 కానించి 17 వరకు రాత్రి చూసాం. 18 కానించి 24 వరకు కూడా ఇప్పుడు చూద్దాం. అపవాది గురించి చూసాం కదా, కొంచెం ఉందంట, కొంచెం ఉంది వాడికి సమయం. ఇంకెవరైనా భక్షిందామా, ఎవరినైనా ఆవరిందామా, ఎవరినైనా నరకానికి తీసుకుపోదామా అని ఆలోచన కలిగి ఉన్నాడు వాడు. వాడికి బైబిల్ తెలుసు, మనకంటే ఎక్కువ తెలుసు వాడికి. మనిషి యొక్క మనసు మీద కొడతాడు వాడు. ఎక్కడ కొడతాడంటే మనస్సుతో ఆడుకుంటాడు వాడు. మనస్సుతో ఆడుకుంటాడు, మనస్తత్వాలతో ఆడుకుంటాడు, మనుషులతో ఆడుకుంటాడు. వాడి ఆకారం లేనివాడు, ఏ ఆకారం లేనివాడు, దేవుడు ఆకారం కలిగిన వాడు, స్వయంభవుడు దేవుడు. అపవాది ఆకారం లేనివాడు కాబట్టి నీలో ఆవరించాడు, ఆనాటి సర్పంలో ఆవరించాడు. కాబట్టి వాడికి కొంచెం సమయం ఉంది. నీకు కొంచెం సమయం లేదా? నీకు కూడా కొంచెం సమయమే ఇచ్చాడు దేవుడు. అధిక బలం ఉంటే 80, లేకపోతే 70, అంతే. అంతటితో నీ కాలం అయిపోయింది. నువ్వు ఈ పరీక్షకి నిలబడ్డావా, ఉత్తముడుగా లెగిస్తావు. పరీక్షకి పడిపోయావా, నరకానికి వెళ్ళిపోతావు. 2 మార్గాలు, ఒకటి నిత్య జీవానికి వెళ్ళే మార్గం, ఒకటేమో నాశనానికి పోయే మార్గం. ఏ మార్గం కావాలో, ఏ కోవ కావాలో నువ్వే చూసుకో. త్రోవ తప్పిపోయారంట వాళ్ళు. ఒకసారి ఆ మాట చూద్దాం రండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, క్షమించండి 4వ అధ్యాయం అన్నాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము
16వ వచనం, 15వ వచనం, 14వ వచనం కానీ చదువుకుందాం. కాబట్టి యవన స్త్రీలు వివాహము చేసుకుని పిల్లల కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా వాళ్ళని కోరుచున్నాను. విరోధేవుడు అపవాది. సాతానుకు అవకాశం ఇవ్వకుండా వాళ్ళని కోరుచున్నాను. సాతాను ఎట్టి చదివాను అక్కడ 15. ఇంతకు ముందే కొందరు త్రోవ నుండి తొలగిపోయి సాతానును వెంబడించిన వారయ్యిరి. సాతాను మనుషులైపోయారు. మనుషుడే సాతాను మనిషి అయిపోయాడు భూలోకంలో. ఎలాగైపోయాడు? సాతాను యొక్క ఆశ బాగుంది. వాడి మెరుపు తీగ, వాడు ఆకాశము నుంచి మెరుపు తీగ. వాడు నిన్ను మైమరిసేస్తాడు, లోకాశల మీద తిప్పిస్తాడు, డబ్బు మీద చేపిస్తాడు, వ్యభిచారం మీద చేపిస్తాడు, అబద్ధం మీద చేపిస్తాడు, మోసకరమైన మాటల మీద చేపిస్తాడు, ఎన్నైనా నీకు చెబుతాడు. కానీ నీవు జాగ్రత్త కలిగి ఉండాలి. నువ్వు స్వతంత్రుడువు, నేను స్వతంత్రుడును. మనం అందరము స్వతంత్రులమయ్యాము, క్రీస్తుకు దాసులయ్యాము. క్రీస్తు ప్రభువు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. ఆయన మరణాన్ని మృంగివేసి జయాన్ని ఇచ్చాడు మనకి. 7వ అధ్యాయము 18వ వచనం కాడి నుంచి 24 వరకు 5వ పార్ట్గా 5వ ఉపభాగంగా మనం చూసుకుంటే ఇందులో ఏమి తెలుస్తుందంటే, ఏ స్థితిలో నువ్వు పిలువబడ్డావో, ఏ స్థితిలో దేవుడు నిన్ను పిలుచుకున్నాడో, ఏ స్థితిలో నిన్ను అంగీకరించాడో, ఏ స్థితిలో నిన్ను ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను పిలుచుకున్నాడో ఆ పిలుపుకు నువ్వు లోబడిగా ఉండాలి. ఎప్పుడు నేర్చుకుందామండి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం అంతా కూడా 6వ అధ్యాయము, 5వ అధ్యాయము, 4వ అధ్యాయం, 3వ అధ్యాయం, 2వ అధ్యాయం, 1వ అధ్యాయం ఇవన్నీ చెప్తుంటే మీకు ఒక అవగాహన రావాలండి. సువార్త ప్రకటింపబడుతుంది, ఆయన ఆజ్ఞల ప్రకారంగా మనం ఉండాలి. ఆజ్ఞలు కోల్పోయాడు సౌలు మహారాజు. సామేలు గారు వచ్చారు, బలుల కంటే, దహన బలుల కంటే యెహోవా మాట వినుట శ్రేష్టము. ఆజ్ఞను అతిక్రమించుట మూర్ఖ స్వభావముతో పోలి ఉన్నది. అక్కడికి వెళ్తున్నాం మనం. ఏంటంట? తిమోతి గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం ఏంటి? ఎవరిని వెంబడించారంటే వాళ్ళు ఇంతకుముందే కొందరు త్రోవ నుండి తొలగిపోయి 5వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నానండి. సాతానుని వెంబడించిన వారైరి, విశ్వాసురాలని ఏ స్త్రీ ఇంటైనను వెధవరాండ్లు ఉండిన ఎడల సంఘము నిజంగా అనాథులైన వెధవరాండ్లకు సహాయము చేయుటకు దాని మీద భారం లేకుండా మీకు ఆమెయే వీరికి సహాయము చెయ్యవలను. సంఘంలో ఎవరైనా ఉంటే సంఘం గురించి, వెధవరాండ్ల గురించి ఈ అంశం అంతా కూడా మాట్లాడుతుంది. రైట్, మనం ముందుకు వెళ్దాం. ప్రార్థన సహాయాన్ని తీసుకుని ప్రభుతో ముందుకు వెళ్దాం. విలువైన మాటలు ఈరోజు మనం చూసుకుందాం. 7వ అధ్యాయము 18వ వచనం కాడి నుంచి 24వ వచనం వరకు కూడా మనము ఈ భాగాన్ని మనం చూసుకుని మనలో ఏమైనా తప్పులుంటే సరిచేసుకుని మార్గాన్ని వెంబడించే వారుగా ఉందాం. మార్గం మంచిదండి. ఆ మార్గము యేసు మార్గం. యేసుప్రభు గారు చెప్తున్నారు 14వ అధ్యాయం యోహాను సువార్తలో, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమై ఉన్నాను. నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవక జీవము కలిగి ఉన్నాడు, వెలుగు కలిగి ఉన్నాడు. నేను వెలుగును లోకానికి. యోహాను 8:12 నేను లోకానికి వెలుగై ఉన్నాను, లోకాన్ని వెలిగిస్తానికి వచ్చాను. లోకమనగా మనుషులు, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించును. ఆ లోకములో ఉన్న మనుషుల్ని సమస్తాన్ని పడుతున్నాడు అపవాది. వాడి నుంచి దూరంగా రావటానికే ఈరోజు నీకు నాకు చెబుతున్న ఈ వచనాలు. ప్రార్థన సహాయాన్ని తీసుకుని ముందుకు వెళ్తాం. నాతోటి మీరందరూ కూడా ఏకీభవించండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామను బట్టి ప్రభు నేను స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను, మహిమపరుస్తున్నాను. నాయనా, నీ ఇష్టాన్ని బట్టి ప్రభు
మీ ముందుకి వెళ్ళేలాగా, మనుషుడి యొక్క ఆశను బట్టి కాకోకుండా మీ ప్రకారంగా మీ ఉండిలాగా సహాయం చేస్తామని, అలాగే పరిశుద్ధాత్మ సహాయంతో ప్రభు నాతో మీరు మాట్లాడతారని తండ్రి, నిలబడుతున్న నన్ను మరుగుపరిచి మీ యొక్క వాక్కును ప్రభు వెల్లడపరుస్తారని, ఈ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో ఉన్న సత్యాన్ని మాకు తెలియపరిచి మమ్మల్ని అందరిని కూడా సత్య సంబంధులుగా తయారు చేస్తామని తండ్రి, మీరు ఆ కాలస్యమైతే మరొక దినాన్ని మాకు దయచేస్తామని, నడిపిస్తామని, కొనసాగిస్తామని, కృప చూపుతామని యేసు పరిశుద్ధమైన నామమును బట్టి అడుగుచున్నాను నా పరమ తండ్రి, ఆమెన్. ప్రేమ నా దేవుని వాళ్ళారా, మంచి సమయానికి వచ్చి ఉన్నాం. విలువైన సమయాన్ని మనం ఇక్కడ కేటాయించుకున్నాం. భార్య భర్తల గురించి విన్నాం, వాళ్ళ ఒక కుటుంబం అని కూడా విన్నాం. దేవుడు ఏ స్థితిలో మనల్ని పిలిచాడో అదే స్థితిలో మనం ఉండాలన్నది కూడా మనం నేర్చుకున్నాం రాత్రి భాగాల్లో. ఈరోజున 18వ వచనం కానించి ఒక అంశం మీద మాట్లాడుతున్నాడు. ఆయన సున్నతి గురించి మాట్లాడుతున్నారు. ఈ సున్నతి ఎవరు చేసుకున్నారంటే ఇశ్రాయేలు ప్రజలకి సున్నతి జరిగింది. అల్టిమేట్గా యేసుక్రీస్తు ప్రభువారిని కూడా సున్నతి చేశారు. వాళ్ళందరూ కూడా సున్నతి చేసుకోవచ్చిందే. కానీ ఇక్కడ ముఖ్యం ఏంటంటే సున్నతితో కాదు, దేవుని యొక్క ఆజ్ఞను నెరవేర్చుకుంటానికి, దేవుని యొక్క ప్రేమను మనం వెంటాడటానికే ముఖ్యం. దేవుని యొక్క ఆజ్ఞ కాదంట, దేవుని యొక్క సున్నతి కాదంట. ఇక్కడ క్షమించండి, దేవుని యొక్క ఆజ్ఞనే మనం వెంటాడే వారంగా ఉండాలి. ఇది మొదటి విషయం. అయితే రెండో విషయం ఏంటంటే దాసుడుగా మనం పిలువబడ్డాం. క్రీస్తు యొక్క దాసులమై ఉన్నాం మనం. ఆయన ప్రభువు అయి ఉన్నాడు, ఆయన కాపరై ఉన్నాడు, ఆయన యజమానుడై ఉన్నాడు. మనం తండ్రి అయిన దేవునికి దాసులమై ఉన్నాం మనం. ఒకసారి మీరు లేవి ఖండాన్ని మీరు చదువుకున్నట్లయితే ఇశ్రాయేలు ప్రజలను చెబుతూ అక్కడ ఐగుప్తు దేశంలో నుంచి మిమ్మల్ని నేను పిలుచుకున్నాను కాబట్టి, కాపాడుకున్నాను కాబట్టి, ఇశ్రాయేలు ప్రజలంటే అక్కడ ఇశ్రాయేలు ప్రజల్ని మనం తీసుకోకూడదు, మనం కూడా అన్యజనులు కాబట్టి ఆయనకి దాసులై ఉన్నామన్న అంశం మీద మనం తీసుకోవాలి. అక్కడ లిటరల్గా తీసుకున్నా అది మనకు కూడా వర్తిస్తుందని నువ్వు ఆత్మానుసారంగా గ్రహించాలి. గ్రహించినప్పుడే నువ్వు సత్యము సర్వసత్యములకు పరిశుద్ధాత్మను తీసుకుని వెళ్తాడు. గ్రహింపు నీలో లేకపోతే మనం ఎక్కడ ఉన్నామో గొంగళి అక్కడే ఉంటాం. కాబట్టి గమనించినట్లయితే లేవి ఖండము 25వ అధ్యాయము, లేవి ఖండము 25వ అధ్యాయము ఒక విలువైన మాట మనకి ఆయన చూపిస్తున్నాడు. లేవి ఖండము 25వ అధ్యాయము 55వ వచనం. ఎలయనగా ఇశ్రాయేలు నాకు దాసులు, నేను ఐగుప్తు దేశము నుండి రప్పించిన నా దాసులే, నేను మీ దేవుడైన యెహోవాను. నా దాసులు మీరు. యేసుప్రభు గారు అంటున్నారు, మిమ్మల్ని నా దాసులుగా నేను తీర్చిదిద్దుకుంటాను, మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తానంటాడు ఆయన యోహాను సువార్త 8వ అధ్యాయంలో. అయితే ఇక్కడ ఏంటి, ఈ భాగంలో మనం ఏం నేర్చుకుందాము ఏంటని సున్నతి గురించి ఒకసారి మనం చూసుకున్నట్లయితే 19వ వచనం కానించి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 18 కాని చదువుతున్నాను. సున్నతి పొందినవాడైనను పిలవబడిన అతడు సున్నతి పోగొట్టుకొనవలదు. సున్నతి పొందనవాడ ఎవడైనను పిలవబడిన సున్నతి పొందకూడదు. దేవుని ఆజ్ఞను అనుసరించుటయే ముఖ్యము కానీ సున్నతి పొందటయందు ఏమీ లేదు, సున్నతి పొందకపోవటయందు ఏమీ లేదు. ప్రతివాడు ఏ స్థితిలో పిలవబడను అదే స్థితిలో ఉండవలను. దాసుడవై ఉండగా పిలవబడుతవా, చింతింపవద్దు గాని స్వతంత్రవగుటకు శక్తి కలిగిన ఎడల స్వతంత్రవగుటకు మరీ మంచిది. 22 ప్రభునందు పిలువబడిన దాసుడు ప్రభు వల్ల స్వతంత్రము పొందినవాడు. ప్రభు వల్ల
ప్రభునందు పిలవబడిన దాసుడు. మనం ప్రభునందు పిలవబడ్డాం. ఎప్పుడైతే ఆయన విశ్వసించామో, ఎప్పుడైతే ఆయన తెలుసుకున్నామో, ఎప్పుడైతే మన మనోనేత్రములు ప్రభుని తెలుసుకున్నాయో, అప్పుడు మనము ఆ సత్యాన్ని సర్వసత్యంలోకి వెళ్ళటానికి పరిశుద్ధాత్ముడు మన మీదకు వచ్చి, ఆయన అంటాడు 14 యోహాను సువార్తలో, ఆదరణకర్తను మీ యొద్దకు పంపుతును. 16 వచనములు అంటాడు ఎల్లప్పుడూ మీ యొద్దకు ఉండటానికి. 16 అధ్యాయం యోహాను సువార్తలో ఆదరణకర్తను మీ యొద్దకు పంపుతానంటారు. 14 వచనములో యోహాను సువార్తలో ఎల్లప్పుడూ పరిశుద్ధాత్ముడు మీలో ఉండును. అందుకని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకోండి. ఈ యుగమందను రాబో యుగమందను పరిశుద్ధాత్మ మీద వ్యతిరేకంగా మాట్లాడడానికి చాలా శిక్షని ఆ 3 వ్యక్తుల్లో ఒక వ్యక్తి కోసం పరిశుద్ధాత్మని గురించి ప్రభు చెప్తున్నారు మాటలు. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే మనం నేర్చుకోవచ్చిన అంశం ఏంటంటే, అలా సున్నితి గురించి చెప్తున్నాడు ఆయన. సున్నితి కాదు ముఖ్యం, దేవుని ఆజ్ఞను నెరవేర్చటయే ముఖ్యం. దేవుని ఆజ్ఞ నీతి గలది, దేవుని ఆజ్ఞ వెలుగు గలది, దేవుని ఆజ్ఞ పరిపూర్ణమైన సత్యంలోకి మనం తీసుకువెళ్తుంది. కాబట్టి మీరు ఒకసారి సౌలు మహారాజుని మీరు చూసుకున్నట్లయితే, ఆజ్ఞను వినకపోగా ఏమయ్యేవారో 1 సామెయేలు గ్రంథాన్ని మనం చూసుకున్నట్లయితే, 1 సామెయేలు 16 అధ్యాయాన్ని మనం చూసుకున్నట్లయితే, సామెయేలు 1 గ్రంథము 16 అధ్యాయాన్ని మీరు చూసుకున్నట్లయితే 15వ వచనము, 15వ వచనము 22వ వచనం కానించి, ఇశ్రాయేలుకి మొదటి రాజు అయిన ఆయన ఇడ్లీని మంచి క్రొవ్వు నాటిని ఒక సాల్లో ఉంచి అగాగు రాజుని చంపకోకుండా ఉంచినందుకు దేవుడు పశ్చాత్తపడి సామెలను పంపి, సౌలు నాకు చేసినది చాలా బాలేదు, కాబట్టి నువ్వు వెళ్ళి ఆయనకి చెప్పు, ఆజ్ఞలు వినాలి, నా మాట గైకొనాలి, నా మాట గైకున్న అతన్ని నాకు దాసుడిగా చేసుకుంటాను, నేను అతనిలోకి వస్తాను, అతడు నాలోకి వస్తాడన్న మాట ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 22వ వచనం చూసుకున్నట్లయితే 1 సామెయేలు గ్రంథము 15 అధ్యాయం 22వ వచనం, అందుకు సామెయేలు తను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట చూచి యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించట చూచి ఆయన సంతోషించిన. ఆలోచించము, బలులు అర్పించట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేలు క్రొవ్వును అర్పించట కంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుటయు సూదు చెప్పుటయగు పాపంతో సమానము. మూర్ఖత్వము అగుపరచుట మాయా విగ్రహములను గృహ దేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జింతువు గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించిననగా. అక్కడి నుంచి పాపం చేసి తిని నన్ను రక్షించు దేవా, సామెయేలు నన్ను రక్షించు, దేవుని నువ్వు బ్రతిమాలు. కానీ ఎంత బతిమాలుకున్నాడండి సౌలు. కానీ అంశం మీదకి మనం సందర్భం వేరే కాబట్టి మనం ఏంటంటే సున్నితి గురించి చూస్తున్నాం కాబట్టి, సున్నితి పొందినా పొందకపోయినా సున్నితిగా పిలువబడుతున్న వాళ్ళకి ఏమో ధర్మశాస్త్రం మూలంగా నీతి అనుగ్రహింపబడ్డది. సున్నితి లేని మనము విశ్వాసం ద్వారా మనం క్రీస్తు దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఇద్దరికీ విశ్వాసం కావాలండి. అటు ఇశ్రాయేలుకి విశ్వాసం కావాలి, అదే వాళ్ళకి సున్నితి మూలమైంది, మనకేమో విశ్వాసం మూలమైంది. ఇద్దరికి కూడా విశ్వాసం, అటు అన్యజనులైన మనము, ఇటు ఇశ్రాయేలైన వాళ్ళు ఏక శరీరం ఏకాత్మలో పాలు పుచ్చుకున్నాము. ఆ ఆత్మ పరిశుద్ధాత్ముడు, ఆ ఆత్మ నన్ను తీసుకెళ్ళి ఇశ్రాయేలుని తీసుకెళ్ళి సంఘములో కూర్చోబెట్టి ప్రభులోని ఏకంగా చేశాడు. అందుకని మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని ఇశ్రాయేలుడైన మోషే గురించి చెప్తే, మనము కూడా నమ్మకంగా ఉంటే ఆయన ఇల్లులో నమ్మకస్తంగా ఆయన యొక్క ఇంట్లో మనము అవయవంగా ఉన్నట్లయితే ఆ సత్యము మనలోకి వచ్చి ఆ సర్వశక్తిలోనికి మన పరిశుద్ధాత్ముడు తీసుకువెళ్తాడండి. అర్థమైందా? సున్నితి గురించి ఏంటి, సున్నితి పొందినా పొందకపోయినా ఒకసారి రోమపత్రిక మీరు చూసుకున్నట్లయితే, రోమిలకు రాసిన పత్రిక మనం చూసుకున్నట్లయితే ముగించేసుకుందాం. రోమపత్రిక మనం చూసుకున్నట్లయితే
2వ అధ్యాయము 25వ వచనం కానించి మీరు రాసుకోండి. ముఖ్యంగా నేను 27వ వచనం కానించి చదువుతున్నాను. మరియు స్వభావను బట్టి సున్నితి లేనివాడు ధర్మశాస్త్రం నెరవేర్చిన ఎడల లేఖనమును సున్నితియు గలవాడవై ధర్మశాస్త్రం అతిక్రమించు నీకు తీర్పు తీర్చడా? అంజుడు ధర్మశాస్త్ర ప్రకారంగా నడుచుకుంటే, ఆ దేవుని ఆజ్ఞ ప్రకారంగా నడుచుకుంటే నీకు తీర్పు తీరుస్తాడు. నువ్వు సున్నితి కలిగి ధర్మశాస్త్రాన్ని చేతపట్టుకుని ధర్మశాస్త్రాన్ని మీరిన నీకు అన్యుడొచ్చి తీర్పు తీరుస్తాడని చెబుతూ 28వ వచనం, బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నితి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. అంతరంగ పురుషుడండి, లోపల ఆత్మను అంతరంగ పురుషుడు అన్నాడు ఆయన, యూదుడు. మరియు సున్నితి హృదయ సంబంధమైనదే, ఆత్మయందు జరిగినదే గాని లేఖనం వల్ల కలుగునది కాదు. అట్టివానికి మెప్పు మనుషుల వల్ల కలగదు, దేవుని వల్లే కలుగును. అంటే ఆత్మ మారాలి, మనస్సు మారాలి. ఆత్మకు మనసు ఉంది, ఆ మనస్సాక్షి మారాలి, మారు మనసు పొందాలి. నువ్వు బాహ్యమైన సున్నితి కాదు, ఈ శరీరం ఈ పదార్థం కాదు, ఇది ఎప్పటికీ నాశనం అయిపోతుంది. లోపల నీ ఆత్మ ఉంది, ఆత్మ మారాలంటున్నాడు ఆయన. మరి నీ ఆత్మ ఎలా ఉంది? నీ పరిస్థితులు ఎలా ఉన్నాయి? నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? 7వ అధ్యాయము 19వ వచనం 18వ వచనం కానీ 24వ వచనం వరకు ఏం మాట్లాడుతుందంటే, మొదటగా నేను చెప్పిన మాట సున్నితి గురించి మాట్లాడాను కదా. ఏంటంటే సున్నితి పొందినా పొందకపోయినా విశ్వాసం వల్లే నువ్వు నీతిమంతులో. హబక్కు గ్రంథంలో విశ్వాసం వల్ల మనుషుడు నీతిమంతుడు అవుతున్నాడు. ఆ విశ్వాసము ప్రభే, ఆ విశ్వాసము నీలోకి రావాలి. గలతీయులు రాసిన పత్రికలో అంటారు ఆయన, గలతీయులు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుందండి. ఆ మాట మనం చూసుకుని మనం చదివికి ముగించుకుందాం. గలతీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు గారు గలతీయులు రాసిన పత్రికలో 1వ అధ్యాయం మీరు చూసుకున్నట్లయితే, గలతీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం మీరు చూసుకున్నట్లయితే 10వ వచనం, ఇప్పుడు నేను మనుషులను దయను సంపాదించుకుని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకుని చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టి కోరుచున్నానా? నేనెప్పటికీ మనుషులను సంతోషపెట్టిన వాడనైతే క్రీస్తు దాసుడును కాకపోవుదును. మనుషులను సంతోషపెట్టు వారంగా కాకుండా మనం దేవుని సంతోషపెట్టు వారంగా నడవాలి. అందుకని ఈ పత్రికలో పౌలు ఎవడో, అపోల్లో ఎవడో, కేఫా ఎవడో, వీళ్ళందరూ క్రీస్తుకు పరిచరులే కదా, ఒక ఆత్మయందు పానం చేసిన వారు కదా, పరిశుద్ధంగా కడగబడిన వారు కదా, సంఘములో చేర్చబడిన వారు కదా. మీరు మనిషిని బట్టికి మీరు వస్తున్నారే వర్గాలు, కానీ ఇది మంచిది కాదు. ఆత్మానుసారమైన జీవితమే మంచిది. ఆత్మపరమైన సత్యమే సర్వసత్యంలోకి నిన్ను తీసుకెళ్తుంది. దేవుడు ఆత్మై ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్ముడు నీలో నివసించినట్లయితే సర్వసత్యంలోకి నిన్నైనా నన్నైనా నడిపించగలుగుతాడు. కాబట్టి అప్పుడున్న ఆచార ప్రకారంగా సున్నితి కొట్టివేయబడ్డది. దేని విషయంలో కొట్టివేయబడ్డదంటే విశ్వాసం వచ్చి ఆ ధర్మశాస్త్రాన్ని కొట్టేసింది. విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించిన యేసు వైపును నువ్వు చూడాలి. నేను కూడా, మనమందరం కూడా ఆయన వైపునే చూస్తూ మనకు వచ్చిన పిలుపుకు మాదిరిగా, మనం ఏ పిలుపులో ఉన్నాం తెలుసా? మనం ఏ పిలుపులో పిలుచుకున్నాడో తెలుసా? మనల్ని ఏ పిలుపులో పిలుచుకున్నాడో తెలుసా? అయినా దేవుడు పేతురు రాసిన 1వ పత్రిక మీరు గమనించినట్లయితే ఏ పిలుపులో తెలుసా? 2వ అధ్యాయం మీరు చూసినట్లయితే, అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులో మిమ్మల్ని పిలిచిన వాని గుణతాశయములను ప్రచారం చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులను, యాచక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు ప్రజలుగా ఉండగా ఇప్పుడు దేవుని ప్రజలైతిరి. ఒకప్పుడు కనికరింపబడగా ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. ఆ కనికరం నీలో నాలో కలగాలి. ఆ పరిశుద్ధాత్ముడు నీలో నాలో ఉన్నాడు. ఆయన దుఃఖపరచుకో సహోదరులారా. మనమందరం కూడా ఆయనలో మనం వచ్చే పర్యంతరికి మనమందరం కూడా మార్చబడాలి. నేను కూడా మహిమ శరీరంగా మార్చబడాలి. ఆ ప్రభు మహిమ శరీరము తన సమరూపంగా మార్చుకుంటాడు.
అలా అట్టి నిరీక్షణ కలిగి నీవు నేను కూడా ఎదురు చూడాలని ఇంతటితో ఈ మాటలు ప్రభునందు ముగిస్తూ 5వ భాగం అయిపోయింది. 6వ భాగం కోసం చూడండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి, అనేక మందికి ఈ వాక్యాన్ని పంపించండి. అట్టి కృప, అట్టి ప్రేమ దేవుడు మీకు మీ కుటుంబాలకి దయచేయునుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికీ కూడా తోడై ఉండునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్.